బహిష్కరణ. ఊరికి పెద్దయిన శివయ్య ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకొని ఒక నియంతలా ఉంటాడు. అలాంటి ఊర్లోకి అంజలి గారు ఎందుకు వచ్చారు, ఆ ఊర్లో జరుగుతున్న అమ్మాయిల చావులకి కారణం ఏంటి, అండ్ హీరో రోల్ ఏంటి అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రివ్యూస్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ, నా వీడియోస్కి నాన్ సబ్స్క్రైబర్ కౌంటే చాలా ఉందండి. ఎఫర్ట్స్ పర్ఫెక్ట్గా లేకపోయినా జెన్యూన్గా ఉంది అని అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. అంజలి మెయిన్ లీడ్ రోల్లో చేసిన సిరీస్ ఇది. ఈ సిరీస్ని డైరెక్ట్ చేసింది ముఖేష్ ప్రజాపతి. రన్ టైం వచ్చేసి టోటల్ 6 ఎపిసోడ్స్. ప్రతి ఎపిసోడ్స్ 30 to 40 మినిట్స్ ఉంటుంది. G5లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడడానికి ఇంపాసిబుల్ అండి. అడల్ట్ కంటెంట్ ఉంటుంది. నెక్స్ట్ వైలెన్స్ కూడా చాలా ఎక్కువ. సో నాట్ విత్ ద ఫ్యామిలీ. సిరీస్లోకి వెళ్తే ఇదొక క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ఉంటుంది. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి యాక్టింగ్. అఫ్ కోర్స్ అంజలి గారు స్టీల్స్ ద షో. ఈ మధ్య అంజలి గారివి ఫీమేల్ లీడ్ రోల్లో మూవీస్ వస్తున్నాయి అండ్ ఇట్స్ ఎ గుడ్ సైన్. నెక్స్ట్ వచ్చేసి రవీంద్ర విజయ్ గారి యాక్టింగ్. మంగళవారం అండ్ ఈ మధ్య వస్తున్న మూవీస్లో బాగా కనిపిస్తున్నారు. హిస్ వాయిస్ ఈజ్ సూపర్. నాకైతే ఓల్డ్ మూవీస్లో రావు గోపాలరావు యాక్టింగ్ గుర్తొచ్చింది. అంత రాయల్ విలన్ క్యారెక్టర్ ఈ సిరీస్లో. నెక్స్ట్ వచ్చేసి శ్రీతేజ్ గారి యాక్టింగ్. సూపర్బ్ యాక్టింగ్ అండి. వంగవీటి మూవీ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. పొలిటీషియన్స్ క్యారెక్టర్స్ కూడా చాలా సింపుల్గా చేస్తున్నారు. యాక్టింగ్ అయితే వెరీ సూపర్బ్ యాక్టింగ్ బై శ్రీతేజ్ గారు. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్. అంత కొత్త స్టోరీ కానప్పటికీ వే ఆఫ్ ట్రీటింగ్ ద స్టోరీ మటుకు ఎక్స్ట్రాడినరీ, వెరీ బ్రిలియంట్ డైరెక్షన్ అని చెప్పాలి. నెక్స్ట్ సాంగ్స్ అండ్ బీజిఎం కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. మెయిన్గా చెప్పుకోవాల్సింది నా పర్సనల్లీ డైలాగ్స్ బాగా నచ్చాయండి. ఎంతమంది నోటీస్ చేస్తారో కానీ ప్రతి డైలాగ్ ఎంతో డెప్త్ ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మైనస్ పాయింట్స్. హీరో ప్రెసిడెంట్ దగ్గర అంత నమ్మకంగా ఉండటానికి రీజనబుల్ సీన్స్ లేవు. ఎందుకు అంత నమ్మకంగా ఉంటున్నాడు అనే దానికి కన్విన్సింగ్ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఊరిలో ఎవరు మాట్లాడుకోరా అన్ని చావులు జరుగుతున్నా ఒక అమ్మాయి చనిపోవడం, కొంచెంసేపు డిస్కషన్, నెక్స్ట్ ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోవడం. అట్లీస్ట్ ఊరిలో మిగతా జనాలైనా మాట్లాడుకుంటారు కదా, అది పెద్ద మైనస్ అనిపించింది నా వరకు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్. డెఫినెట్లీ ఇట్ వోంట్ డిసప్పాయింట్. ఓవరాల్ రేటింగ్ వచ్చి 3.25/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.